ఎందుకంటే ప్రభుత్వం నడకుండా మీరు ఎలా చేయాలి, మీరు ఎలా కొట్టి చంపేస్తారా, అలాగెలాగ అంటే ఏంటంటే అలా కొరికి కలిసేస్తే కనుక ప్రజలు కొట్టి చంపేస్తారండి, ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు. మీరు ఎందుకు కొట్టి చంపేస్తున్నారు అని అనకూడదు, ఎందుకంటే వాళ్ళు అటువంటి ఇబ్బందులు ఉంటారు. ఎందుకంటే దాని వైద్యం చేసుకోవాలంటే మళ్ళీ వేలల్లో ఖర్చు, ఆ వేలల్లో ఖర్చు అయ్యేదానికి వాళ్ళు దానికి సమాధానంగా ఏదైనా చెప్పాలి. ఆ విషయం దానికి రెమెడీ ఏదన్నా చూపించాలి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అలా లోపల ఎక్కడో కూర్చుని లేదు ఏదో ప్రెస్ మీట్లో చెప్పినంత మాత్రం బయట జరిగే కార్యక్రమాలు వాళ్ళు అరికట్లేరు. దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు చూపించే విధంగా సమాధానం ఉంటే బాగుంటుంది అనేది ఆవేశంలో మాట్లాడారు. కొంతమంది జర్నలిస్టుల మీద కూడా కొంచెం గట్టిగానే అనిపించారు, ఫైర్ అయితే ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీ వేరు. ఇప్పుడు ఎలాగంటే పిల్లలు మనకి ఎంత పని అవుతున్నారో చూస్తున్నారు. ఆ పిల్లలు చూస్తే మరి అదే ఫోటోలు రష్మి గౌతమ్ గారికో లేకపోతే ఎవరెవరికో చూపిస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళని తింటారు తిరిగి. దానికి కూడా సమాధానం కరెక్టేనండి. ఎలాగంటే తల్లిదండ్రులు ప్రతి విషయం అంటే ఇప్పుడు ఒక సామాన్య స్థితిలో ఉండే పిల్లలు ఏంటంటే మామూలుగా బయటకు చాడేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలోనూ. అంటే వాళ్ళకి ఒక ప్రహరీ గోడ ఉండదు, లేదా ఒక కాంపౌండ్ ఉండదు, లేకపోతే తలుపులు వేసుకుని వాళ్ళ ఇంట్లో ఉండరు. అటువంటి వాళ్ళ పిల్లల్ని సామాన్యుల దృష్టిలో కూడా వాళ్ళు మాట్లాడాలి. అంటే మనం ప్రహరీ గోడ మధ్యలో ఉంటాం, పెద్ద గేట్లు ఉంటాయి, గేట్లో వాచ్మెన్ ఉంటాడు, మన తీరు వేరు. ఒక సామాన్యుడి ఇంట్లో ఒక సాధారణ వీధిలో వెలిగే లేదా తిరిగే పిల్లలు వేరు. ఆ పిల్లలు ఏంటంటే బయట తిరుగుతారు, బయట చాలా కుక్కలు ఉంటాయి, అవి కలవటానికి వస్తాయి. వాటి నుంచి కాపాడడానికి మీరు పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాలని అనలేము, ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతారు. ఆ కుక్కలు ఎప్పుడు చేతి కరుస్తుందో లేదా ఆ కుక్కలు అదే కుక్కలు ముద్దు చేసే ఉంటాయి. అంటే అదేంటంటే వాళ్ళకి తెలియదు. ఆ సడన్గా వచ్చి కరిసిన తర్వాత ఇబ్బంది పడేది అక్కడ రేణుదేశాయ్ గారికో లేకపోతే రష్మి గారికో జరగలే. ఇక్కడ సామాన్యంగా ఉంటే పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఖర్చుతో వాళ్ళకి పెద్ద సమస్య కాదు. వీళ్ళకి ఏంటంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా వాళ్ళకి ఒక టార్గెట్, పెద్ద టార్గెట్. అందువల్ల ఏంటంటే దీనికి వాళ్ళు జనాలకు ఇచ్చే సలహాలతో పాటు ప్రభుత్వానికి ఏదైనా మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా ఈ పిల్లకి అంటే పర్టికులర్గా నిన్న ఖైరతాబాద్లో జరిగిన పిల్లలకు కూడా పర్యవసానంగా లేదా వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఏదన్నా సహాయం అందిస్తే మంచిదనేది. ఆ విషయంలో వాళ్ళు ముందు చర్యలు తీసుకుని ప్రభుత్వం తరఫున వీళ్ళ తరఫున కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.